హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానైనా లేదా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇంట్లో బ్రెడ్ కనుక ఉంటే ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇక్కడ ఈ రెసిపీ కోసం ఒక 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బ్రెడ్ని తుంచి మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇలా ముక్కలుగా తుంచి మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసిన క్యాబేజ్, అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసినా కూడా బాగుంటుంది. అలాగే ఇందులోనికి 3 స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ సూజీ రవ్వ వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే ఇందులోనికి ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిసే విధంగా చేత్తో ఫస్ట్ బాగా కలుపుకోవాలి. వీటిలో ఉన్న తడి సరిపోతుంది, కొద్దిగా వాటర్ పడుతుంది అంతే. కొంచెం ఒక 3 స్పూన్స్ వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా పిండినంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేతుల్లో ఇలా తీసుకొని ఒత్తుకోవాలి. క్రాక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకొని ఇలా రౌండ్గా టిక్కీలా చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అన్నింటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో సరిపడినన్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి లోపల వరకు వేగేంత వరకు నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చి లోపలంతా వేగేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసేసుకోవాలి. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. చాలా చాలా బాగున్నాయి. టొమాటో సాస్తో తింటే ఇంకా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.